రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఎత్తులకు పై ఎత్తులుగా మారుతూ ప్రచారాన్ని ముమ్మరం తీవ్రతరం చేసిన పరిస్థితి చూస్తున్నాము. పార్టీలు ప్రచార హోరెత్తిస్తున్నాయి. అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు ప్రచారంతో ఎత్తులకు పై ఎత్తులేస్తూ జనాల మధ్యలకు ప్రచారాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, నల్గొండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది, అసలు కృష్ణారెడ్డి మాటల్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది, ప్రచారాన్ని బాగా వేగంగా తీసుకెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని వర్గాలు చాలా బ్రహ్మరథం పడుతుండటం జరుగుతుంది. అదేవిధంగా గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి పనులు కానీ, అదేవిధంగా గత 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద ప్రజలు బేరీజు వేసుకొని కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ అయితేనే ఈ తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధికి, తెలంగాణ ప్రాంతం కొరకు కొట్లాడుతారని చెప్పి ఒక ఒపీనియన్కి వచ్చారు. తప్పనిసరిగా మాకు మంచి ఆశీర్వాదం ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర దీని వల్ల కొంత మీకు మేలు జరిగే అవకాశం ఉందని అంటారా? బ్రహ్మాండంగా మేలు జరుగుతుందని నేను నమ్ముతున్నా. ముఖ్యంగా మా జిల్లాలో మొదటగా బస్సు యాత్ర మొదలైంది. ఫస్ట్ మిర్యాల కూడా రావడం జరిగింది. బ్రహ్మాండం పట్టిరు. వాళ్ళలో ఒక ఫైర్ అవుపడ్డది, వాళ్ళలో ఒక కసి అవుపడ్డది. నేను 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత ఫైర్ గురలేదు, ప్రజల్లో ఇంత ప్రభుత్వ వ్యతిరేకత గురలేదు. చాలా బ్రహ్మాండంగా మన పార్టీని ఆదరిస్తున్నారు, అదేవిధంగా మన నాయకుడిని కూడా ఆదరిస్తున్నారని చెప్పి భావిస్తున్నాను. ఒకటి కృష్ణారెడ్డి గారు ఒకటి 150 రోజుల క్రితమే మీ పార్టీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందింది. మీరు ప్రభుత్వ ఏర్పాటును కోల్పోయారు, మీ అధికారాన్ని కోల్పోయారు. 150 రోజుల్లోనే ప్రజల నుండి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది కేసీఆర్ నుండి అని అంటున్నారు. యాత్ర వల్ల ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపిస్తారు అని అంటున్నారు. కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత వచ్చిందని అంటున్నారా? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న తప్పకుండా వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా 6 గ్యారంటీల మీద ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మీద తప్పనిసరిగా ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడ్డది. 6 గ్యారంటీలు అయినటువంటి ముఖ్యంగా 15,000 రైతు బంధు కానీ, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 కానీ, రైతు కూలీలకు 12,000 కానీ, అదేవిధంగా ప్రతి మహిళకు 22,000 రూపాయలు కానీ, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, అదేవిధంగా వృద్ధులకు 2,000 నుంచి 4,000 పెన్షన్ మీద కానీ, అదేవిధంగా 500 రూపాయల బోనస్ మీద కానీ, అన్నిటి మీద భయంకరమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది. గత 40 సంవత్సరాలు ఎప్పుడు ఇంత వ్యతిరేకత లేదు. గతంలో వ్యతిరేకత రావడానికి 3-4 సంవత్సరాలు పెట్టింది ఒక ప్రభుత్వం మీద. ఇప్పుడు ఆ పరిస్థితి 3 నెలలకే వ్యతిరేకత మొదలైంది. అది తప్పకుండా సహకారం చేస్తుందని భావిస్తుంది. ఒకటి కృష్ణారెడ్డి గారు, ఉన్న మీ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు ఒకే ఒక్క స్థానం సూర్యాపేట ఒక్కటే మీరు కైవసం చేసుకున్నారు. మిగతా 6 స్థానాలు కాంగ్రెస్ పరిధిలోనే ఉన్నాయి. అందులో ఒకటి ఎస్టీ రిజర్వ్డ్ గా కూడా ఉంది, దేవరకొండ లాంటి స్థానం. అలాంటిది మీరు ఎలా ఇంత ధీమాతో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలుస్తుందని? గతంలో కూడా పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మా బీఆర్ఎస్ పార్టీకి 6 ఎమ్మెల్యేలు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉండే. మరి ఇదే జరిగింది. గతంలో ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు, అసలు వ్యతిరేకత లేదు. అప్పుడు కూడా మేము ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. పర్టికులర్ గా నల్గొండ కాన్స్టిట్యున్సీ పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం. ఇక్కడ మొత్తం 100% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. ఇక్కడ కృష్ణా ప్రాంతం, కృష్ణానది ప్రాంతం, పూర్తిగా కృష్ణానదిలో రిజర్వాయర్ లో 130 టీఎంసీలు ఉన్న ఇక్కడ ఈ ప్రాంతంలో 3 నుంచి 4 లక్షల ఎకరాలను ఎండబెట్టడం జరిగింది. 2 మంత్రుల నుండి కూడా ఏం చేయలేదు అని చెప్పి ఒక భావన ఏర్పరచుకుంటూ ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే సవాళ్లు విసురుతున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ నల్గొండలో అంటున్నారు. ఎలా చూస్తారు? కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలకు విలువ ఉండదు. వాళ్ళ పార్టీలు మారుస్తారు, మాటలు మారుస్తారు. వాళ్ళ మాటలకు విలువ లేదు. ఆ విలువ లేని వాళ్ళకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా ఒక మాట కృష్ణారెడ్డి గారు,
కంచర్ల కృష్ణారెడ్డిని నల్గొండ ప్రజానికం, నల్గొండ పార్లమెంటు పరిధిలో ప్రజానికం ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండా నన్ను గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలంగాణలో రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, వృద్ధులకు కానీ ఎవరికైనా న్యాయం జరగాలంటే కేసీఆర్ గారే మళ్ళీ రావాలి. కేసీఆర్ గారు రావాలంటే నన్ను గెలిపించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గెలిపిస్తారు. అదేవిధంగా నన్ను గెలిపించినట్టయితే రైతులకు గిట్టుబాటు ధర రావడానికి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం గిట్టుబాటు ధర రావడానికి నేను పార్లమెంట్ లో పోరాడతాను కనుక తప్పకుండా నాకు అవకాశం ఇస్తారని, అదేవిధంగా జాతీయ వ్యవసాయ ఉపాధి హామీ పథకాన్ని రైతాంగానికి అనుసంధానం చేయడానికి పోరాటం చేస్తాను. అదేవిధంగా కృష్ణా నది కానీ, అదేవిధంగా గోదావరి నది కానీ తెలంగాణ మాట రావడానికి భద్రావతి ప్రకారం రావడానికి పోరాటం చేయడానికి నన్ను ఎన్నుకోవాల్సిన అవసరం ఈ ప్రజలకు ఉంది కనుక తప్పకుండా నన్ను ఎన్నుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. అక్కడ మీ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ దేశంలో మోడీ ఉండాలి, ఈ ప్రాంతీయ పార్టీ తోటి ఒరిగిపోయేది లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే వృధా అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? మరి అట్లాంటప్పుడు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఎందుకు పోటీ చేసారు? అప్పుడు మరి అట్లాంటిది ఉంటే అప్పుడే బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఇప్పుడు మేము పోటీ చేయకపోయే వాళ్ళం కదా. ఈ జాతీయ ఎన్నికలు కదా, మరి అప్పుడు ప్రాంతీయ ఎన్నికలు ముఖ్యమంత్రి కోసం వాళ్ళు ఎందుకు పోటీ పడ్డారు? అవన్నీ బేస్లెస్ వాదనలు. తప్పకుండా ఇక్కడ తెలంగాణ కోసం పోరాటం చేయాలంటే తెలంగాణ బిడ్డ అయినటువంటి కేసీఆర్ గారే మళ్ళీ రావాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వాళ్ళ బీజేపీ మాటలు ఎవరైనా నమ్మరు. వాళ్ళు ఈ తెలంగాణకు గత 10 సంవత్సరాల నుంచి చేసి ఐటీఐఆర్ అనే దాన్ని రాకుండా చేసిరు. అదేవిధంగా డిఫెన్స్ కారిడార్ ఇక్కడ ఇవ్వకుండా బుందేల్ఖండ్ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. అదేవిధంగా ఈ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టుగా చేయడం జరగలేదు. కనుక వాళ్ళకు ఓటేయాల్సిన అవసరం ప్రజలకు లేదు. తప్పకుండా పర్టికులర్ గా నల్గొండ పార్లమెంట్ సీట్లో వాళ్ళ పరిస్థితి అంత మంచి ఆశాజనకంగా లేదు కనుక లేదని భావిస్తున్నాను. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటున్నారా, బీజేపీ అభ్యర్థి? నా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, అందులో డౌట్ ఏం లేదు. రైట్. ఫైనల్ గా కంచర్ల కృష్ణారెడ్డి తన గెలుపుపై ధీమాతో ఉన్నారనుకోవచ్చా? తప్పకుండా. మా ప్రజలు ఇక్కడ పూర్తిగా రైతులు కనుక, ఇక్కడ ఉండే ప్రాంతంలో పూర్తిగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కనుక ఈ ప్రాంతంలో ఇటువైపు బీఆర్ఎస్ నుంచి ఒక రైతు బిడ్డ నిలబడ్డాడు, అటు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంత్రి బిడ్డ నిలబడ్డాడు. ఇక్కడ రైతులు కనుక ఉన్నారు కనుక దాన్ని గెలిపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. లాస్ట్ ప్రశ్న అండి. ఫైనల్ గా మా V5 న్యూస్ ద్వారా మీ నల్గొండ ప్రజానికాన్ని ఏం అపీల్ చేయదలుచుకున్నారు? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీరు పేద ప్రజలకు పేరెంట్ పెద్ద పిల్లగా సేవ చేసుకుంటానని చెప్పి ఒక అవకాశం ఇవ్వండి. ఈ అవకాశం జార తీసుకోకండి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలకు ఒక్కసారి బలైర్లు ఆల్రెడీ, ఒక్కసారి మోసపోతే మోసం చేసిన తప్పు, రెండోసారి మోసపోతే మోసం చేయబడినంత తప్పు అవుతుంది కనుక ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలను అప్పీల్ చేస్తారు.